జిల్లాలో 10వ తరగతి పరీక్షలలో 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికాబద్ధంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జనవరి మొదటి వారం వరకే సిలబస్ పూర్తయినందున ప్రతిరోజు ఉదయం సాయంత్రం 10 విద్యార్థుల కోసం ప్రత్యేక సమయం కేటాయించి చదువులో వెనకబడి ఉన్న విద్యార్థులను ఒక ఉపాధ్యాయుడు దత్తత తీసుకొని చదివించాలన్నారు. అదనపు సమయాల్లో చదివిస్తున్నందున విద్యార్థులకు స్నాక్స్ కొరకు 25 లక్షల రూపాయలు అందిస్తానని, వాటిని ఉపయోగించి విద్యార్థులకు స్నాక్స్ అందించాలని అన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో మార్చి 21 నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడం కోసం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్లు, కేజీబీవీల ప్రత్యేక అధికారులతో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల వారీగా 10వ తరగతి పరీక్షలలో పూర్తి స్థాయిలో ఉత్తీర్ణత సాధించడం కోసం ఆయా పాఠశాలలు అనుసరిస్తున్న విధానం గురించి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరికి వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ గత 2 సంవత్సరాల మాదిరిగానే జిల్లా 10వ తరగతి పరీక్షల్లో ఈ సంవత్సరం కూడా పైభాగంలో నిలిచేలా ప్రణాళికాబద్ధంగా 10వ తరగతి విద్యార్థులను ప్రత్యేకంగా చదివించాలన్నారు. 10 పరీక్షల నిర్వహణకు ఇంకా నెలన్నర సమయం మాత్రమే ఉన్నందున ప్రతి ఒక్క విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. విద్యార్థులు వెనకబడి ఉన్న సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదివించి 100% ఉత్తీర్ణత తీసుకురావాలని అన్నారు. అన్ని సబ్జెక్టుల్లో ప్రాక్టీస్ టెస్టులు నిర్వహించాలని, విద్యార్థులను టెస్టుల వారీగా అసైన్మెంట్ షీట్స్ అన్ని పాఠశాలలో ఉండాలని అన్నారు. అవసరమైతే ఇతర శాఖల సహకారం కూడా అందిస్తామని తెలిపారు. విద్యార్థి జీవితంలో కీలకమైన ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే భవిష్యత్తులో ఎప్పటికీ మిమ్మల్ని విద్యార్థులు గుర్తుంచుకుంటారని కలెక్టర్ ఉపాధ్యాయులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉమ్మడి పరీక్షా సెక్రటరీ షౌకత్ అలీ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మయ్య, విద్యాశాఖ సెక్టోరల్ అధికారి రామస్వామి తదితరులు పాల్గొన్నారు. From our side, that push has to be there. March 21st onwards, exams are going to be conducted. ఈ exams conduct చేస్తున్నప్పుడు this is hardly 2 months, less than 2 months for the exams to be conducted. దీనికి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ముందు పోయిన సంవత్సరం మనకి పిల్లలకు ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టి వారికి ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వడము, దానికి సంబంధిత బడ్జెట్ గురించి ఫస్ట్ డిస్కషన్ వచ్చింది. సో దానికి సంబంధించి కూడా అరౌండ్ 25 to 26 lakhs that they are incurring for the extra sessions or classes that have to be conducted. So దానికి we have in principle approved, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు స్నాక్స్ సంబంధించి మనము ఇంతకు ముందు ఏ విధంగా అయితే చేశామో, పిల్లలు ఈవినింగ్ ఒక 1 hour కావచ్చు, 2 hours కావచ్చు ఎక్స్ట్రా ఉంటారు కాబట్టి వారికి ఏదో ఒకటి ఫ్రూట్స్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, సమ్ సార్ట్ ఆఫ్ స్నాక్ ఐటమ్ వాళ్ళకి పెడితే వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు, ప్లస్ వినాలన్నా కూడా ఓపిక ఉంటుంది. దట్ ఈస్ ఫస్ట్. అదైతే we have in principle approved, I release the budget also. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. సెకండ్ వచ్చేసి మనకి ఇందాక డిఓ గారు కూడా చెప్తున్నప్పుడు ప్రాక్టీస్ టెస్ట్ కండక్ట్ చేస్తాము అన్నారు. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ప్రాక్టీస్ టెస్ట్ కూడా రెగ్యులర్ గా కండక్ట్ చేస్తే they will be able to evaluate themselves.